TSM6 న్యూస్ కి స్వాగతం. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కూల్ 4వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి శ్రీశైలం యాదవ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు సోమిరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజలకు అన్ని హామీలు నెరవేర్చామని, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధాప్య పెన్షన్, ఇంటింటికి త్రాగునీరు వంటివి కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెరవేరాయని ఈ సందర్భంగా సోమిరెడ్డి అన్నారు. తదనంతరం 4వ వార్డు అభ్యర్థి శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోని గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని 4వ వార్డు అభ్యర్థి శ్రీశైలం యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఈ సందర్భంగా వారు అన్నారు. ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించగలరని వారు ప్రజలకు విన్నవించారు. ఓటేద్దాం ఓటేద్దాం కారు గుర్తుకే ఓటేద్దాం 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 గుర్తుకే కారు గుర్తుకే చిట్కుల్లో మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మరి ఇక్కడ మాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. మరి హరీష్ అన్న సారథ్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి గారు, ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు మరి సారథ్యంలో ఇక్కడ చిట్కుల్లో 6కు 6 కౌన్సిలర్లు టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. జై తెలంగాణ. ఎట్లా అంటే మేము పొద్దుగాల నుంచి మా శ్రీశైలం అని ఎంబడి మా రామ్లన్న మాజీ సర్పంచ్ కౌన్సిలర్ వాళ్ళ ఎంబడి మేము తిరుగుతుంటే పుణ్యవద్దమ్మా అంటే ఈ 6 కూడా అయితే మేము తిరుగుతుంటే ఈ శ్రీశైలం అన్న మా రామ్లన్న మేము టీఆర్ఎస్ చేసింది వీళ్ళు గెలిచినప్పుడు పనులు ఉన్నాయి, కానీ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల పైచూలికైంది. ఇప్పటి వరకు ప్రతి గలీలాలు అంటారు వీళ్ళు వచ్చి నుంచి ఏం పని చేయలేరు. చేసింది శ్రీశైలం అన్న, రామ్లన్న, ఇప్పుడున్న 6 మంది టి విష్ణువర్ధన్ రెడ్డి, పుణ్యవతి గారు, మిగతా కౌన్సిలర్ మొత్తం 6కు 6 టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. ఎందుకు ఎగురుతుందంటే కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. ఇంతకుముందు మా శ్రీశైలం అన్న చెప్పినట్టు ఒక్క హామీ కూడా నెరవేర్చలే. ఆ ఫీబ్రాస్ కూడా ఆడపిల్లలకి ఇచ్చారు, మొగళ్ళ దగ్గర డబల్ రేట్ పెంచి తీసుకుంటారు. కాబట్టి ఏం కూడా అనుమానం లేదు. 6కు 6 శ్రీశైలం అన్న చాలా మంచి వ్యక్తి. రామ్లన్న మా దగ్గర ఉన్నోళ్ళు అయితే ఇంత మచ్చలేని మనుషులు ఇవాళ 6 మంది కౌన్సిలర్లు కూడా వాళ్ళు అందులో పరిపాలన అనుభవం ఉన్నోళ్ళు. అయ్యా మరి ప్రతిసారి మీకే కాదు కదా పాపం వీళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటేసి 11 తారీఖు నాడు బ్రహ్మాండమైన మెజార్టీతోని 6కు 6 చిట్కులు ప్లస్ ఇస్నాపూర్ మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. మున్సిపల్ ప్రజలందరూ కూడా ఇస్నాపూర్ వాళ్ళు ఆ రోజు గురించి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే జరగదు. 2.5 ఏళ్లల్లా ఒక 10 లక్షలు తెచ్చి ఇస్నాపూర్ కానీ, ఇస్నాపూర్ మున్సిపాలిటీ కానీ, చిట్కులు కానీ, లకడారం కానీ, మన రుద్రారం కానీ, పాషమేళారం కానీ, ఇస్నాపూర్ కానీ చూపించండి. మీరు చేసిన అభివృద్ధి ఏం చేసినో చెప్పి ఓట్లాడుకుంటాయా? ఏది కూడా చేయలే. ఇప్పటి వరకు తులం బంగారం ఇచ్చిండా? 2500 స్కూటీలకు ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, కేసీఆర్ కిట్టు లేదు. కాబట్టి అన్ని జూటా మాటలు, తెల్లారు తెలిస్తే అబద్ధాలతో పబ్బం గడుపుతున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెడతారు. రేవంత్ రెడ్డి చూస్తాడు. థ్యాంక్ యూ. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చిట్కు గ్రామంలో 4వ వార్డు అభ్యర్థి గొల్ల శ్రీశైలం యాదవ్, నేను 5వ వార్డు అభ్యర్థి డప్పు పుణ్యవతి ఈరోజు ప్రచారంగా భాగంగా 6వ వార్డు బ్యాగరి వెంకటేష్ ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఈరోజు ప్రచారం నిన్నటితో బీఫామ్ సెట్ చేసి అధిష్టానం నిర్ణయం మేరకు
అందరూ కలిసికట్టుగా ఈరోజు ప్రచార భాగంగా దిగడం జరిగింది. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన గత 10 సంవత్సరాల అభివృద్ధిని చూసి ప్రజలు ఈరోజు బ్రహ్మరథం టీఆర్ఎస్ మొత్తం గెలిపేయాలనే ఆలోచనతో ప్రజలు ఆలోచన చేసి ఈరోజు టీఆర్ఎస్కే వేస్తామని చెప్పి మమ్మల్ని ఇళ్ళకి వెళ్తే ప్రచార భాగంగా వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉన్నారు. మాకు చాలా సంతోషం అవుతుంది. అన్న, నువ్వు ఎంపీపీగా ఉన్నప్పుడు మాకు పింఛింగ్ చేసినావు, మాకు రోడ్లు వేసినావు, మోరీ వేసినావు, కమ్యూనిటీ హాల్ కట్టినావు, గుళ్ళు కట్టినావు అని చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక ప్రజలకు మౌలిక వసతులు కల్పించినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటే నీ ఇంటికి వచ్చినప్పుడు మాకు మా పిల్లలకు అది చేసినావు, స్కూల్ చేసినావు, జాబ్ చేసినావు అంటే ఈ విధంగా కానీ మనం పని చేసి వాళ్ళు గుర్తుపెట్టుకొని ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది వచ్చి మోసపూరిత హామీలతోని ఈరోజు కాంగ్రెస్ గద్దెనెక్కింది. అది ప్రజలకు తెలుసు. 6 గ్యారంటీలు అని చెప్పి 1,16,000 ఇస్తామని, తులం బంగారం ఇస్తామని ఎక్కడిచ్చిర్రు? ఇంట్లో కూర్చుంటే గృహిణికి 2500 ఇస్తామన్నారు, ఎక్కడిచ్చిర్రు? స్కూటీ ఇస్తామన్నారు, ల్యాప్టాప్ ఇస్తామన్నారు, ఎక్కడిచ్చిర్రు? ఇవన్నీ రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఎంతో సతమతం అవుతారు ఈరోజు రైతులు కూడా. ఇవన్నీ చూసుకుంటే గ్యాస్ లేదు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చేస్తుంది? ఇంకో 2 సంవత్సరాలు అయింది. ఇంకొక సంవత్సరం అయితే అయిపోతుంది. ఇంకో 6 ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ నమ్మే పరిస్థితులు లేరు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో టీఆర్ఎస్ జెండా ఎగురబోతుంది. అందరు అభ్యర్థులు గెలవబోతున్నారు. భారీ మెజార్టీతో బ్రహ్మరథం పట్టబోతున్నారు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మేము ఏం చేసినామనేది వాటిలో తెలుసు. మంజరా వాటర్ కానీ, జీటీఎన్ కాలనీ మంజరా వాటర్ కానీ, లక్ష్మీనగర్ మంజరా వాటర్ కానీ, అక్కడ నాగార్జున కాలనీ మంజరా వాటర్ కానీ, రోడ్లు కానీ, అంబేద్కర్ భవన్లో ఎస్సీ కాలనీ పోతే అంబేద్కర్ భవనం కానీ, ఇక్కడ ఎస్సీ కాలనీ పోతే అంబేద్కర్ భవనం కానీ, మహిళా భవన్లు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, ఎక్కడ చూస్తే అక్కడ అభివృద్ధికి దిశలో వచ్చినాం. ముఖ్యంగా మా ఊరికి వెళ్తే ఒక శ్రీలంక ఉండే 2014లో కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు. బచ్చిగూడెం ఈ ఊరికి వెళ్తే మళ్ళీ వాపసు పోవాలి. మేము దక్షిణకి వెళ్ళొస్తే మళ్ళీ దక్షిణకి వాళ్ళ వాస్తు లేకుండా మా ఊరికి. ఎప్పుడైతే బచ్చిగూడెం బ్రిడ్జ్ చేసినామో ఇక్కడ ఇంద్రేశం వరకు రోడ్లు వేసి ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతం చాలా అభివృద్ధి అయింది. ఇది అంత హై లెవెల్ బ్రిడ్జ్ చేసినాం. ఆ బ్రిడ్జ్తోని ఈ యొక్క ఇంద్రేశం కానీ, చిట్కులు కానీ, బచ్చిగూడెం కానీ చాలా అభివృద్ధి చెందింది. ఇక లగడారం రోడ్ వేసినాం. మహేశ్వర కాలం నుంచి లగడారం రోడ్, చిట్కుల నుంచి మహేశ్వర, అన్ని లింక్ రోడ్లు ఏర్పరిచినాం. ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం పనిచేసినాం తప్ప ప్రజలు మమేకమై పనిచేసినాం. ఏదైనా ప్రజలు గమనించాలి. ఇవన్నీ ప్రచారానికి భాగంగా ముందుకెళ్తా ఉన్నాం చెప్పుకుంటూ. టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. భారీ మెజార్టీతో గెలిపిస్తారని శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రజలు కోరుతా ఉన్నాం.